క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, 2025 సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరముగా పరిశుద్ధ పాపు గారు ప్రకటించి మనమందరము కూడా నిరీక్షణతో ఒక యాత్ర చేయాలి అని, నిరీక్షణ యాత్రికులుగా మనం పయనించాలి అని తల్లి శ్రీ సభ మనల్ని కోరుతూ ఉంది. మరి ఈ జూబిలీ సంవత్సరము అనేది శ్రీ సభలో ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో గొప్పది, ఎంతో ఆధ్యాత్మికముగా శ్రీ సభలో దేవుని విశ్వాసులలో ఒక నూతనీకరణ తీసుకువచ్చే ఒక సాంఖ్యాన్ని, ఒక ప్రత్యేకమైన క్రియను, ఒక ప్రత్యేకమైన సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరము అని మనము పిలుస్తూ ఉంటాము ప్రియ విశ్వాసులారా. మరి ఈ యొక్క జూబిలీ సంవత్సరము దాని యొక్క మూలాల గురించి కొద్దిసేపు ధ్యానం చేసినట్లయితే బైబిల్లో ఎక్కడైనా మీరు చూసారా? లేవి కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనము వరకు మనం చదివినట్లయితే 49 సంవత్సరాల తరువాత మీరు విశ్రాంతి దినాన్ని జరుపుకోవాలిగా, విశ్రాంతి సంవత్సరాన్ని జరుపుకోవాలి అని. ఏ విధంగా అయితే యేసు ప్రభు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతిని తీసుకొని ఉన్నారో, అదే విధముగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడి విధముగా పలికి ఉన్నారు. మీరు ఇన్ని సంవత్సరములు పనిచేసి ఆ తరువాత మీరు విశ్రాంతి తీసుకోవాలి. అదే జూబిలీ సంవత్సరము, అదే దేవుని కరుణను పొందే సంవత్సరము అని. మరి ఆ సంవత్సరంలో మనము ఆ యొక్క లేవి కాండంలో చదువుతూ ఉంటాము, పీడితులందరూ కూడా విడిపింపబడాలి అని, ఎవరైతే వారి యొక్క భూములను అమ్ముకొని ఉన్నారో అవన్నీ వారికి తిరిగి రావాలి అని, అదే విధముగా అనేక విధములుగా వారు వారి యొక్క జీవితాలను నూతనీకరించుకొని ఆ సమయంలో పేదలందరికీ కూడా వీరు సహాయం చేయాలి అని, మరీ ముఖ్యముగా పాప ప్రక్షాళన పొంది నూతన జీవితాన్ని వాళ్ళు మొదలు పెట్టాలి అని తల్లి శ్రీ సభ మనల్ని కోరుతూ దానికి ఆధారముగా ఈ యొక్క లేవి కాండంలో ఉన్న ఆ యొక్క జూబిలీ వేడుకల్ని మనకు ప్రసాదిస్తుంది విశ్వాసులారా. మరి ఆ తర్వాత శ్రీ సభలో ఏ పాపు గారు మొట్టమొదటిగా ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని మొదలుపెట్టారు అంటే 8వ బోనిఫెస్ పాపు గారు 1300 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క జూబిలీ వేడుకల్ని జరుపుకోమని కోరి ఉన్నారు. ఆ తర్వాత 100 సంవత్సరములకు ఒకసారి అని, లేదు 70 సంవత్సరములకు ఒకసారి అని, ఆ తర్వాత ఇంకొక పాపు గారు వచ్చి యేసు ప్రభు వయసు 33 సంవత్సరములు కదా, 33 సంవత్సరములకు ఒకసారి మనము ఈ యొక్క జూబిలీ వేడుకలను జరుపుకుందామని అన్నారు. కానీ చివరిగా 1350లో క్లెమెంట్ 6వ క్లెమెంట్ పాపు గారు 50 సంవత్సరములకి ఈ యొక్క వ్యవధిని నిశ్చయించి ప్రతి 50 సంవత్సరములు కూడా ఈ యొక్క జూబిలీని మనము జరుపుకుంటాము ప్రియ విశ్వాసులారా. మరి ఈ యొక్క 50 సంవత్సరములకు జరుపుకునే జూబిలీ కాకుండా మధ్యలో అవసరాన్ని బట్టి పాపు గారు ప్రత్యేకమైన జూబిలీని కూడా ప్రకటించవచ్చు. ఎప్పుడైనా జరిగిందా? అది 2015 సంవత్సరంలో మనం ఏం జరుపుకున్నాం? ఇయర్ ఆఫ్ మర్సీ, అంటే దయగల సంవత్సరం అని జరుపుకొని ఆ సంవత్సరాన్ని కూడా ఒక ప్రత్యేకమైన జూబిలీ సంవత్సరముగా జరుపుకున్నాము ప్రియ విశ్వాసులారా. మరి ఈ సంవత్సరము 2025లో ఈ జూబిలీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ప్రకటింపబడింది? పోయిన సంవత్సరము మే నెల 9వ తారీఖున క్రీస్తు మోక్షారోహణ పండుగ రోజున ఒక పత్రిక ద్వారా పరిశుద్ధ పాపు గారు ఈ యొక్క జూబిలీ వేడుకను మనం జరుపుకోబోతున్నాము, కాబట్టి మీరు సిద్ధపడండి అని మనల్ని ఒక వచనముతో మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది ఏమిటంటే రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. వచనముతోని ఆ యొక్క జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించారు. నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు అని ప్రియ విశ్వాసులారా.
మరి ఆ రోజు ప్రకటింపబడిన తరువాత డిసెంబర్ 24 అంటే మొన్న మనం జరుపుకున్న క్రిస్మస్ పండుగ రోజున ప్రత్యేకముగా పునీత రాయప్ప గారు బృహత్తర దేవాలయం అంటే సెయింట్ పీటర్స్ బసిలికా యొక్క ద్వారాలను తెరవడం ద్వారా ఈ యొక్క జూబిలీని మనము మొదలు పెట్టుకున్నాము. మరి ఈ యొక్క ద్వారాలను తెరవడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాని గురించి మనం కొద్దిసేపు అయిన తర్వాత ధ్యానం చేద్దాము. మరి యొక్క జూబిలీ ఇయర్ ఎప్పుడు ముగుస్తూ ఉంది? 2026వ సంవత్సరము 6వ తారీఖున క్రీస్తు సాక్షాత్కార పండుగ రోజున మళ్ళీ ఆ యొక్క ద్వారములను మూసివేసి ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని మనము ముగిస్తూ ఉంటాము. ప్రియ విశ్వాసులారా, మరి మన యొక్క మేత్రాసనాల్లో ఇప్పుడు మనం ఈ యొక్క జూబిలీ ద్వారాలను తెరిచి జూబిలీ మొదలు పెట్టుకున్నాము. వెళ్ళారా? డైసిస్ లో డిసెంబర్ 28వ తారీఖున మనము అక్కడికి వెళ్ళి జూబిలీ సంవత్సరాన్ని ఎంతో ఘనముగా ప్రారంభించుకొని ఆ యొక్క జూబిలీ సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క గొప్పతనాన్ని, అది ఎంత కృప కలిగిన సమయము, ఎంత కృప కలిగిన కాలము అని మనం తెలుసుకొని ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, మరి ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. తెలుసా ఎవరికైనా? 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మనం ఎవరైనా అడిగినప్పుడు ఏం చెబుతాము? యేసు ప్రభు ఎప్పుడు పుట్టారు అంటే 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి మన కోసం శిలువ మీద మరణం పొందారని చెబుతాం కదా, 2000 సంవత్సరాల క్రితము అని. మరి ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాము? యేసు పుట్టి 2025 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ యొక్క జూబిలీని మనము సాధారణ జూబిలీ సంవత్సరముగా ప్రకటింపబడి ఆ యొక్క మహత్తర ఘట్టాన్ని మనము పండుగ రూపంలో జరుపుకోవడానికి, ఆయన దీవెనలు పొందడానికి ఈ యొక్క జూబిలీ ప్రకటింపబడింది. ప్రియ విశ్వాసులారా, మరి ఈ యొక్క జూబిలీ రాబోయే జూబిలీకి సిద్ధపాటు అని మనము రెండవదిగా గమనించాలి. అదేమిటి అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించారు? మరి 2033వ సంవత్సరంలో మనము ఇంకొక జూబిలీని జరుపుకోబోతూ ఉన్నాము. ఆ జూబిలీని జరుపుకోవడానికి ఈ యొక్క జూబిలీ ఒక సిద్ధపాటు లాంటిది. మరి 2033లో ఎందుకు మనం జూబిలీ జరుపుకుంటాం? యేసు ప్రభు పుట్టి ఈ లోకంలో జీవించి మన కోసము మరణించి తిరిగి పునరుత్థానం చెంది 2033 సంవత్సరాలు అయ్యిందని ఆ యొక్క మహత్తర ఘట్టాన్ని మనము మళ్ళీ పండుగ రూపంలో జరుపుకొని ఆయన దీవెనలు పొందడానికి 2033వ సంవత్సరంలో ఒక మహా జూబిలీని జరుపుకోబోతూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క జూబిలీ దానికి సిద్ధపాటుగా మనము జరుపుకుంటూ ఉన్నాము. మరి 3వ కారణం ఎవరికైనా తెలుసా? 3వ కారణం ఏమిటంటే ఒక మహమ్మారి మనల్ని పట్టి పీడించింది. ఏంటది? కరోనా. పూర్తిగా చెప్పేశారు. ఏంటది? కరోనా వ్యాధి. అదే విధముగా మనం ప్రస్తుతంలో చూసుకున్నట్లయితే అనేక దేశాలు ఏం చేస్తూ ఉన్నాయి? యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి. ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. వారి యొక్క సొంత దేశంలో వాళ్ళు నివసించలేక వాళ్ళకున్న ఆస్తులని, అంతస్తులని, గృహాలని, బంధుమిత్రులని అందరినీ వదిలివేసి వలసదారులుగా వేరే దేశాలకు వెళ్తూ ఉన్నారు. మరి ఎంతో మంది ఆకలి బాధలతో ఈ ప్రపంచమంతటా బాధపడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా పోవాలి. ఇవన్నిటికీ కూడా స్వస్తి పలకాలి మన ప్రార్థన ద్వారా. ఈ యొక్క బాధపడుతున్న వారందరికీ కూడా ఆ దేవుడు వారి యొక్క జీవితం మీద విశ్వాసాన్ని కలిగించాలి, వారి జీవితం మీద ఆశను కలిగించాలి అని మనల్ని అందరినీ నిరీక్షిస్తూ నిరీక్షణ యాత్రికులుగా ఆ యొక్క బాధపడుతూ ఇబ్బంది పడుతున్న వారి జీవితంలో ఒక ఆశను పెంపొందించాలి, ఒక ఆశను చిగురింపజేయాలి అని 3వదిగా ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని పరిశుద్ధ పాప గారు మనకు దయచేసి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి తల్లి శ్రీ సభ సాంప్రదాయం ప్రకారము ఏదైనా పండుగని జరుపుకున్నప్పుడు దాని యొక్క చిహ్నము రూపంలో మనకు ప్రసాదించి
దాన్ని ఎంతో క్లుప్తముగా వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శ్రీ సభ. మరి దాని గురించే ఉపద్ఘాతంలో ఫాదర్ సంపత్ గారు ఎంతో వివరముగా చెప్పి ఉన్నారు. మళ్ళీ ఒకసారి మనం దాన్ని ధ్యానం చేద్దాము. కనబడుతుందా? అక్కడ మీకు కనబడినట్లయితే ఇక్కడ పేపర్లో చూడండి. మొట్టమొదటిగా మీకు ఏం కనబడుతూ ఉన్నాయి? సిలువ కనబడుతూ ఉంది. అవునా? సిలువ దేనికి గుర్తు తెలుసా? సిలువ రక్షణకి గుర్తు. మొట్టమొదటిగా అది కరెక్ట్. ఆ తరువాత సిలువ దేనికి గుర్తు అంటే ఆ సిలువ ఏ విధముగా ఉంది? అక్కడ పైన ఉన్న సిలువ ఏ విధముగా ఉంది? దానిగా చక్కగా ఉంది. మరి ఇక్కడ ఎలా ఉంది ఆ సిలువ? ఒక పక్కకి వంగి ఉంది. మరి అది ఎందుకు వంగిందో తెలుసుకోవడానికి ముందు అక్కడ ఎంతమంది మనుషులు మీకు కనబడుతూ ఉన్నారు? 4 మనుషులు. మరి ఆ 4 మనుషులు దేనికి సూచన అంటే 4 దిక్కుల వైపు ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క క్రీస్తు శిలువ వైపు నిరీక్షిస్తూ వచ్చినప్పుడు ఆయన వాళ్ళని ఆదుకుంటాడు అని. ఎటువంటి కుల మత వర్గ దేశ భాష భేదాలు లేకుండా అందరము కూడా కలిసికట్టుగా ఆ సిలువను ఆలింగనము చేసుకొని ఆ సిలువ యందే మన రక్షణ ఉందని తెలుసుకొని జీవించాలి అని సూచనగా ఆ యొక్క 4 వ్యక్తులు 4 రంగుల్లో ఉన్నారు. ఆ 4 రంగులకు సూచన కూడా ఎటువంటి భేదము ఉండకూడదు అని. మరి ముందు నిల్చున్న వ్యక్తి ఆ సిలువను ఆలింగనం చేసుకుంటే ఆ తరువాత నిల్చున్న వ్యక్తులు ఆ మనిషిని ఆలింగనం చేసుకుని ఉన్నారు. మరి మొదట క్రైస్తవులమైన మనము విశ్వసిస్తే మన వెంట వేరే వారిని కూడా సిలువ చెంతకు తీసుకురావాలని అది సంకేతము ప్రియ విశ్వాసులారా. మరి అలాగా ఉంటే ఇప్పుడు సిలువ అటువైపు ఎందుకు వంగింది? మీరు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ మీద నేను నా యొక్క హస్తాన్ని ఉంచి మీకు నేను తోడుగా ఉన్నాను, మీకు నేను అందుబాటులో ఉన్నాను అని తెలియజేయడానికే ఈ యొక్క 4 మనుషుల మీదకి ఆ సిలువ అటువైపుగా వంచి ఉంచబడింది ప్రియ విశ్వాసులారా. మరి ఆ తరువాత మరి ఇంకేం చూస్తున్నాం? అక్కడ అలలు చూస్తూ ఉన్నాం. అలలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి కదా, ఎంతో ప్రశాంతంగా ఉంటాయి కదా అలలు సముద్రంలో. మరి అలలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. అది దేనికి సూచన అంటే అది కల్లోలముగా ఉన్న అలలు అని మనం గమనించాలి. ఎందుకంటే అవి ఎత్తులు వంపులుగా చూస్తూ ఉన్నాం అక్కడ. ఆ యొక్క కల్లోలం అంటే ఒక చిందరవందర దేనికి సూచన అంటే ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్న గొడవలకి, యుద్ధాలకి, అశాంతికి, మన జీవితంలో జరుగుతున్న అశాంతికర క్రియలన్నిటికీ కూడా ఆ యొక్క అలజడి సూచనగా ఉంది. మరి ఆ అలజడిలో నేను మీకు ఒక తెర చాపలాగా ఉంటూ ఉన్నానని కూడా ఆ యొక్క వంగి ఉన్న సిలువ మనకు వ్యక్తం చేస్తూ ఉంది. ఎప్పుడైనా చూసారా ఒక పడవని? తెర చాప ఉంటుంది దానికి. అంటే అది ఆ యొక్క గాలి ద్వారా మనల్ని ముందుకు ఎలా తీసుకువెళ్తుందో ఆ యొక్క వంగి ఉన్న సిలువ కూడా మనము కష్టాల్లో, ఇబ్బందుల్లో, అలజడిలో ఆ యొక్క అలలాగా సతమతమైపోతున్నప్పుడు యేసు ప్రభు ఒక తెరచాపలాగా మనల్ని ఒక గమ్యానికి తీసుకువెళ్తూ ఉన్నారు అని ఆ యొక్క సిలువ, ఆ యొక్క అలలు మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాయి ప్రియ విశ్వాసులారా. మరి క్రింద సిలువ ఎలాగ ఉంది? దాన్ని ఏమంటారు? చేపలు పట్టేవారు, పడవలు నడిపేవారు ఎవరైనా ఉన్నారా? లంగరు అంటారు. అంటే ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. ఎప్పుడైనా ఒక పడవని లేదా ఒక ఓడని ఒడ్డుకు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క లంగర్ని కిందికి విడుస్తారు. చూసారు ఎప్పుడైనా? ఆ యొక్క లంగర్ని కిందికి విడిచినప్పుడు పడవ ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే ఇది బరువుగా ఉండి దాన్ని అక్కడే ఉంచుతుంది కాబట్టి. మరి ఈ యొక్క సిలువ లంగరు ఆకారంలో ఉండడానికి దేనికి సూచన అంటే మనము క్రీస్తు ప్రభువు అందు నమ్మకం ఉంచి ఆయనలో మనము ఆ యొక్క చిహ్నము దేనికి సూచన అంటే మనము ఆయన యందు నిరీక్షణతో మనం ఆయన వెతికి ఆయన చెంతకు చేరినప్పుడు మనము కూడా ఎటువంటి బాధపడని అవసరం లేదు. ప్రశాంతముగా ఏ విధముగా అయితే ఒక పడవ ఒడ్డున ఆ యొక్క లంగరు వేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుందో మనము కూడా మన జీవితాల్లో యేసు ప్రభు స్లీవను అంటిపెట్టుకొని జీవించినప్పుడు అంతే ప్రశాంతముగా జీవిస్తాము అని ఆ యొక్క లంగరు రూపంలో ఉన్న సిలువ కింది భాగము మనకు తెలియజేస్తుంది ప్రియ విశ్వాసులారా. మరి ఇంకా ఏం కనబడుతున్నాయి మీకు ఆ సిలువ మీద?
చెప్పండి, కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి కదా, ఏంటది? గట్టిగా. నిరీక్షణ యాత్రికులం అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. ఈ నిరీక్షణ యాత్రికులుగా నిన్ను నన్ను ఆ యొక్క పరిశుద్ధ బాబు గారు ఏం కోరుతున్నారు అంటే, నీవు ఇతరుల జీవితంలో ఒక ఆశను కలిగించాలి అని. ఏమంటున్నారంటే బ్రింగ్ హోప్ టు ద వరల్డ్. ఇంగ్లీష్లో అది మనం పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అంటాం. బ్రింగ్ హోప్ టు ద వరల్డ్ అంటే ఒక ఆశను కలిగించాలి. ఉదాహరణకి మనము ప్రపంచంలో ఎటు చూసినా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎటు చూసినా కానీ హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, ఎవరు కూడా శాంతి సమాధానంతో జీవించట్లేదు. మరి అవన్నీ జరుగుతున్నప్పుడు మనం శాంతి సమాధానంతో జీవించగలమా? జీవించలేము. ప్రపంచంలో శాంతి కరువైంది. మరి ఇలా జరుగుతూ ఉన్నాయి. అందరూ అలా పాపంలో పడుతున్నప్పుడు నేను మాత్రము ఎందుకు నీతిగా నిజాయితీగా జీవించాలి అని కొందరు నిరాశకి గురవుతూ ఉన్నారు. మరి వాళ్ళలో ఆశను రేకెత్తించడానికి. మరి రెండవదిగా చూసినప్పుడు వివాహ జీవితం పట్ల కొందరికి ఆశను కోల్పోతూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, నేను ఇక్కడే ఈ దేవాలయం ముందే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి నాకు విధంగా చెప్పింది, నాకు పెళ్ళొద్దు ఫాదర్, నాకు పెళ్ళొద్దు ఫాదర్ అని. అదే ఎందుకమ్మా అని నేను అడిగితే, నాకేం తక్కువ కాదా, మంచిగా చదువుకున్నాను, నేను మంచిగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేసుకుంటాను, మంచి ఇల్లు కట్టిస్తాను, మా అమ్మ నేను కలిసి ఆ ఇంట్లో ఉంటాము, ఎవరినో పెళ్లి చేసుకొని నా కష్టాలను ఎందుకు పడాలి ఫాదర్ అని ఈ దేవాలయం ముందే ఒక సోదరి వచ్చి నాకు చెప్పింది. ప్రియ విశ్వాసులారా, ఎందుకు ఈ ఆశను కోల్పోతూ ఉన్నారు వివాహ దాంపత్య జీవితం పట్ల? ఎందుకు అంటే ఆ యొక్క దాంపత్యపు విలువను తెలుసుకోకుండా జీవిస్తున్నారు కాబట్టి. మరి ఏమంటారంటే, నాకు వివాహం వద్దు అంటారు. మీరు వివాహాన్ని వద్దు అన్నట్టు ఏం చేస్తున్నారు అంటే, యేసు ప్రభు ఈ లోకాన్ని సృష్టించి ఆ సృష్టిని కొనసాగించడానికి నిన్ను నన్ను ఈ లోకంలో సృష్టించారు. మరి ఆ సృష్టిని కొనసాగించము దేవా అని మనము వివాహం చేసుకోము అన్నప్పుడు చెబుతూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, మరి అదే విధముగా వలస వస్తూ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, ఎన్నో దేశాల్లో యుద్ధాలు జరిగి వాళ్ళ యొక్క జీవితం మీద ఆశను కోల్పోయి అన్నీ వదిలివేసి ఎక్కడో కాడ నేను ఏ యొక్క గుడిసెలోనో ఎక్కడో ఏ రోడ్డు పక్కన నేను జీవిస్తే చాలు అని వారి జీవితం మీద ఆశను కోల్పోతూ ఉన్నారు. కొందరేమో చెరసాలలో మగ్గిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు ఆవేశాల ద్వారా చిన్న చిన్న తప్పులు, కొన్నిసార్లు ఘోర పాపాలు చేసి తప్పులు చేసి ఉండవచ్చు. కానీ వాళ్ళు పశ్చాత్తాపం పొందినా కానీ వాళ్ళు ఆ చెరసాలలోనే వారి జీవితాన్ని అంతా బ్రతికిపోతూ ఉన్నాయి. మరి అందుకే ఈ యొక్క పరిశుద్ధ ద్వారాన్ని ఒక జైల్లో కూడా మన పరిశుద్ధ పాపు గారు తెరిచి ఉన్నారు. తద్వారా వాళ్ళకి వారి యొక్క జీవితంలో ఒక ఆశను సృష్టించడానికి. మరి అదే విధంగా ఎంతో మంది అంటు వ్యాధులతోని, దీర్ఘకాలిక వ్యాధులతోని వారి జీవితం మీద ఆశను కోల్పోతూ ఉన్నారు. మరి అటువంటి వారికి క్రైస్తవులమైన మనము మన జీవితాల ద్వారా వారి జీవితంలో ఆశను నెలకొల్పాలి. అందుకే ఏం చదివాం మనము? నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. ఆ యొక్క నిరాశ చెందకుండా అందరికీ వారి జీవిత శైలి పట్ల ఆశను కలిగించడానికే ఈ యొక్క నిరీక్షణ యాత్రికులు అని మనము ఆ యొక్క శిలువ మీద చదువుతూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, మరి ఈ యొక్క నిరీక్షణ అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఉదాహరణకి బైబిల్లో ఎవరైనా నిరీక్షణ కలిగి ఉన్నారా? ఇంకా మన విశ్వాసాన్ని పరీక్షించే సమయమే ఈ నిరీక్షణ. ప్రియ విశ్వాసులారా, ఉదాహరణకి మనం ప్రార్థన చేస్తాం. మరి ఆ ప్రార్థన ఫలించే వరకు ఓపికగా ఉన్నప్పుడే ఈ యొక్క విశ్వాసానికి పరీక్షాలి. ఉదాహరణ తీసుకున్నట్లయితే మనము అబ్రహాము యొక్క జీవితాన్ని తీసుకున్నాం. ఆదికాండము 21వ అధ్యాయం 1-3 వరకు మనం చదివినట్లయితే, యేసు ప్రభు ఆయనకి సంతానాన్ని దయచేస్తా అన్నారు. మాట ఇచ్చినట్లే సంతానాన్ని దయచేస్తానని చెప్పిన వెంటనే తెల్లారి సంతానం వచ్చేసిందా? లేదు, ఎన్నో సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. దాన్నే నిరీక్షణ అంటారు. అంటే దేవుడు నాకు ఒక ప్రమాణం చేశారు, నాకు ఒక వాగ్దానం ఇచ్చారు,
దాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తారు అని ఆ యొక్క ఆశ కలిగి జీవించడమే విశ్వాసులారా. మరి అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో బందీలుగా ఉండి వాళ్ళ రక్షకుడు వచ్చి వాళ్ళ యొక్క బంధం నుండి ఆ బంధనముల నుండి విడిపిస్తారు అని నిరీక్షణతో ఎదురు చూస్తారు. అవునా? దేవుడు అక్కడికి వెళ్ళి మోషే ప్రవక్త ద్వారా వారిని విడిపించక ముందుకి నిరీక్షణతో ఎదురు చూశారు. మరి ఆ తర్వాత మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో చదువుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కోసము ఆ యొక్క సంఘం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది విశ్వాసులారా. మరి చివరిగా ఒక గొప్ప వ్యక్తి యేసు ప్రభు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క నిరీక్షణకు నిలువెత్తు నిదర్శన మరియ తల్లి విశ్వాసులారా. దేవుడి చిత్తం ఆమె జీవితంలో జరగబోతుందని తెలుసుకొని అవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం జరగాలి అని ఆ యొక్క పశువుల పాక నుండి శిలువ మీద యేసు ప్రభు మరణం పొందే అంత సమయం వరకు కూడా తాను జీవితంలో ఆశను కోల్పోకుండా ఆ యొక్క నిరీక్షణ జీవితాన్ని ఆ తల్లి కొనసాగించింది. ప్రియ విశ్వాసులారా, మరి ఇలా నిరీక్షణగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా రూపాంతరం చెందుతాము అంటే నిరీక్షణ మనకు సహనాన్ని దయచేస్తూ ఉంది. ఏం దయచేస్తూ ఉంది? ఈ యొక్క సహనం అంటే దేవుడు తప్పకుండా నా వరుణ ఆలకిస్తాడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని ఈ యొక్క విశ్వాసం ఉంచి నిరీక్షణగా ఎదురు చూడడం వల్ల అది మన జీవితంలో సహనాన్ని దయచేస్తూ ఉంది. మరి ఆ సహనము మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఆ సహనముగా దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు అని ఆశ కలిగి జీవించినప్పుడు ఆ సహనము మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ప్రార్థన చేసి రేపే నాకు అన్ని ఇన్స్టెంట్ గా కావాలి అంటే కుదిరేది కాదు. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారముగా తనకు నచ్చిన సమయములలో అన్నీ కూడా సమకూరుస్తాడు అని మనం ఉపదేశకుని గ్రంథంలో వింటూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, మరి యోబు జీవితం మనకు తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22లో మనం చూస్తూ ఉంటాం. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కడగట్లు వచ్చినా చివరికి ఆయన యొక్క శరీరం రూపం మారిపోయి గుడ్లతోనే ఉన్నా కానీ ఆయన దేవుణ్ణి తిరిగి ఒక్క మాట కూడా అనకుండా తన జీవితం మీద ఆశ ఉంచుకొని జీవించాడు. ఆ యొక్క నిరీక్షణని ఆయన కోల్పోలేదు. విశ్వాసులారా, మరి దావీదు మహారాజు గురించి కూడా మనం చదువుతూ ఉంటాము. ఆయన ఆ యొక్క రాజు కావాలి అనుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు ఆ యొక్క భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అది మన మొదటి సాముయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో చదువుతూ ఉంటాము. మరి చివరిగా యేసు ప్రభు పుడతారు, వస్తారు అని ఒక గొప్ప వ్యక్తి ఎదురు చూశారు. ఎవరైనా? సిమియోను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తాను ముసలివాడైనప్పటికీ కూడా ఎన్నో రోజులు ఒక రక్షకుడు పుడతాడు, రక్షకుడు వస్తాడు అని ఆశతో నిరాశ చెందకుండా నిరీక్షిస్తూ ఉన్నాడు, కానీ నిరాశకు గురి కాలేదు. ప్రియ విశ్వాసులారా, మరి ఈ యొక్క నిరీక్షిస్తున్నప్పుడు ఈ యొక్క దేవుని కోసం మనం సిద్ధపడుతున్న కాలంలో ఆ సహనముగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి? దేవుడి కోసం ప్రార్థన చేసి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ప్రసాదించిన తర్వాత మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియ విశ్వాసులారా, ఆ ప్రార్థన మనల్ని దృఢపరుస్తూ మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క జీవితం మీద ఆశను, దేవుడి మీద ఆశను మనకి నెలకొల్పుతాయి అని మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థన మన ఆశలను బలపరుస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, మరి అదే విధముగా ఈ యొక్క 4వదిగా సంఘముగా మనందరం కూడా దేవుడి కోసం నిరీక్షించాలి. ఇంతసేపు వ్యక్తిగతముగా ఏ విధముగా మనం దేవుడి కోసం నిరీక్షించాలని ధ్యానం చేశాము. ఇప్పుడు సంఘముగా ఏ విధముగా మనం నిరీక్షించినట్లయితే సంఘము ఒక బలము, ఐక్యమత్యమే బలము. మనం అందరము కూడా ఆ దేవుని కోసం నిరీక్షించాలి సంఘముగా. అప్పుడే మనమందరము కూడా దేవునికి పాత్రులుగా, దేవుని రక్షణకు దేవుడు మన కోసము ఉన్నాడు అని మనము నిరీక్షణ యాత్రికులుగా మారి యొక్క జీవితం మీద, ప్రపంచిక వస్తువుల మీద
ఆ యొక్క యేసు ప్రభు శిలువ మీద ఆశను కోల్పోకుండా జీవిస్తాము ప్రియ విశ్వాసులారా. మరి ఇలా జీవించడానికి కావలసినది ఏమిటి అంటే హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 24-25 వచనాల్లో చదువుతూ ఉంటాము. ఒకరినొకరు ప్రేమించండి, ప్రోత్సహించండి, సహాయపడండి అని. మరి మన సంఘంలో కూడా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవితం మీద ఆశను కోల్పోతూ ఉంటారు. ఉదాహరణకి యువతను తీసుకున్నట్లయితే ఎంతో గొప్ప చదువులు చదువుతున్నారు, కానీ వారికి మంచి ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు. వాళ్ళు నిరాశకు గురవుతూ ఉన్నారు. మంచి వివాహం జరుగుతుందో లేదో, నా జీవితంలో నేను మంచిగా స్థిరపడతానో లేదో అని నిరాశ వారి జీవితంలో పెళ్ళుబిగుతుంది విశ్వాసులారా. మరి అటువంటి వాళ్ళకి సంఘముగా మనం ప్రార్థన చేసి ఆశను కలిగించాలి. దేవుని సిలువను మనం వెంబడించినట్లయితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అని మనము ఆశను కోల్పోకుండా ఉండాలి ప్రియ విశ్వాసులారా. మరి 5వదిగా ఆశాభావంతో ఎదురు చూడాలి అని మనకు ఈ యొక్క నిరీక్షణ తెలియజేస్తుంది ప్రియ విశ్వాసులారా. నిరీక్షణ అనేది శక్తివంతమైన విశ్వాస యాత్ర. నిరీక్షణ అనేది ఏమిటి? శక్తివంతమైన విశ్వాస యాత్ర. దేవుడు నిన్ను నన్ను మన విశ్వాసంలో పరీక్షిస్తూ ఉండవచ్చు. మనం మన విశ్వాసాన్ని నెలకొల్పుకొని దాన్ని విశ్వాసాన్ని ఇతరులకు కూడా దయచేయాలి అని ఈ యొక్క నిరీక్షణ యాత్రికులు అని మనకి యొక్క వచనం ద్వారా సిలువ మీద చూస్తున్న నిరీక్షణ యాత్రికులు అని దాని ద్వారా కలిసి సభ మనకు తెలియజేస్తుంది ప్రియ విశ్వాసులారా. నిరీక్షణలో శాంతి మరియు ఆనందం కలుగుతుందని చివరిగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి, దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా జీవితంలో ఏది జరిగినా కానీ నీ బాధ్యత దేవా, నేను సాయంకాలం ఏ భోజనం చేస్తానో కూడా నాకు సంబంధం లేదు, సమస్తమును నీకు సమర్పించుకుంటున్నాను అన్నప్పుడు మన జీవితంలో శాంతి నెలకొంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో సమస్తాన్ని మనము దేవునికి సమర్పించుకొని నిరీక్షణ చెంది ఆ దేవుడు మన మీద కృప చూపిస్తాడు అని జీవించినప్పుడు మన జీవితంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది అని మనం ఈ యొక్క అంశం ద్వారా గ్రహించాలి ప్రియ విశ్వాసులారా. మరి నిరీక్షణ అనేది క్రైస్తవ విశ్వాసంలో చాలా ముఖ్యమైనది. వేరే మతస్థులా కాదు, క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది మనకి సహనాన్ని దయచేస్తుందని ధ్యానం చేశాం, విశ్వాసాన్ని దయచేస్తుందని, ప్రార్థన దయచేస్తుందని, సంఘంలో ఒక ఆశను నెలకొల్పుతుంది అని మనము ధ్యానం చేశాము ప్రియ విశ్వాసులారా. మరి అందుకే అక్కడ నిరీక్షణ యాత్రికులు అని రాయబడి ఉంది. తర్వాత ఇంకా మనం ధ్యానించబోయే అంశం ఏమిటి అంటే, ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో ఉండే ముఖ్య లక్షణాలు ఏమిటి అని. ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో ముఖ్య లక్షణాలు ఏముంటాయంటే, పాపము నుండి విముక్తి పొందుతాము. పాపము నుండి విముక్తి పొంది ఈ యొక్క జూబిలీ సంవత్సరం అంటేనే నిరంతరమైన ప్రేమ క్షమాభిక్ష అనుభవించే కాలాన్నే ఈ యొక్క జూబిలీ సంవత్సరం అంటారు. మరి పాప సంకీర్తనము ద్వారా మనము పాపాలన్నింటినీ కూడా గురువుకు వ్యక్తపరిచి మనము పాప సంకీర్తనం చేసి తిరిగి దేవుని దగ్గరికి రావాలి అని ఆ దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. దేవి కాండంలో మీరు చదివినట్లయితే ఏ విధంగా ప్రజలందరినీ దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ జూబిలీ సంవత్సరంలో పాప సంకీర్తనం చేసి పూర్ణ హృదయంతో ఆయన చెంతకు రావాలి అని కోరుతూ ఉన్నారు ప్రియ విశ్వాసులారా. మరి రెండవదిగా ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఉంది ఈ సభలో. దేవాలయంలోనికి రావాలి అంటే ఏం చేయాలి? ద్వారాలని తెరిచి ఉంచాలి. ఒకసారి మనం ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 7 నుండి 9 వరకు చదవండి ఒకసారి. ఆయన అందుని యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి
ఈ యొక్క ఉన్నతమైన జీవితానికి ప్రయాణం చేయాలి అంటే నేనే ద్వారము అని ఆ తర్వాత వచనంలో పలుకుతూ ఉన్నారు ప్రియ విశ్వాసులారా. మరి అందుకే స్త్రీ సభలో ఒక గొప్ప సాంప్రదాయం ఉంది. అదేమిటి అంటే ఈ యొక్క పాపోచరణ ద్వారాలను తెలుస్తూ ఉంటారు. ఈ యొక్క పునీత బృహత్తర దేవాలయాల్లో, బసలికా చర్చిలో, ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో ఒక కార్యక్రమం ద్వారా, ప్రత్యేకమైన ప్రార్థన ద్వారా ఆ యొక్క ద్వారాలని ఆశీర్వదించి దాన్ని తెలుస్తూ ఉంటారు. మరి ఆ ద్వారాల గుండా మనము తీర్థయాత్రల ద్వారా వెళ్ళి ఆ ద్వారాల గుండా లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఎంతో గొప్ప పరిపూర్ణత లభిస్తూ ఉంది, ఆ యొక్క పుణ్య ఫలం లభిస్తూ ఉంది. మనము పాపమును కొద్ది గొప్ప తీసివేసుకోవాలి అంటే ఆ యొక్క పవిత్ర ద్వారాల ద్వారా మనము పయనించాలి. మరి మనం ఏ క్లాసులలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? ఒక పవిత్ర ద్వారాలు ఎక్కడ తెరవబడి ఉన్నాయో తెలుసా? తెలియదు కదా? తెలుసుకోండి. ఒక 3 స్థలాల్లో ఈ యొక్క పవిత్ర ద్వారాలు తెరవబడి ఉన్నాయి. వాటి గుండా మనం ప్రయాణం చేసినప్పుడు పరలోక రాజ్యములకు వెళ్ళిన అనుభవం కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, క్రీస్తు వైపు మనము తిరిగి జీవించాలి అనే ఒక గొప్ప అనుభవము, ఒక గొప్ప కోరిక మనకు కలుగుతుంది విశ్వాసులారా. మరి 3వదిగా తీర్థయాత్రలు లేదా పవిత్ర యాత్రలు చేయాలి అని శ్రీ సభ మన నుండి కోరుతూ ఉంది. తీర్థయాత్రలకు వెళ్ళడం అంటే ఉదాహరణకి వైజాగ్ వెళ్తారు, గంట సేపు కొండగుడి మీద ప్రార్థన చేసుకొని 2 రోజులు బీచ్ అరకు అంతా తిరిగి వేస్తారు. అవి కాదు తీర్థయాత్రలు అంటే. తీర్థయాత్రలు అంటే విశ్వాసులారా, వ్యక్తిగతముగానైనా సంఘముగానైనా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక జూబిలీ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ సరిపోయేంత కాలము బస చేసి అక్కడ దివ్య బలి పూజలో పాల్గొని దేవుని వాక్యాన్ని వింటూ పవిత్ర గ్రంథం పారాయణం చేస్తూ సాయంకాల ప్రార్థనలో లేదా అంటే లిటర్జీ ఆఫ్ ది అవర్స్ అంటారు ఇంగ్లీష్లో, వాటిలో పాల్గొని శిలువారాధన చేసి జపమాలను జపించి ఆ తరువాత ఈ యొక్క మనం వచ్చినట్లయితే ఆ యొక్క పరిపూర్ణ ఫలాన్ని, ఇంటెలిజెన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆ యొక్క పరిపూర్ణ ఫలాలని మనం పొందుతాము. ఈ యొక్క ఫలాలను మనం కనిపించకపోవచ్చు, కానీ మనము పరిశుద్ధులుగా జీవించడానికి, యేసు ప్రభుని వెంబడించడానికి ఈ యొక్క పరిపూర్ణ ఫలాలు ఎంతగానో ఉపయోగపడి మన పాప క్షమాపణ పొందుతాము ప్రియ విశ్వాసులారా. మరి చివరిగా సామాజిక న్యాయము, పేదలకు సహాయం చేయాలి అని ఈ యొక్క జూబిలీ యొక్క ముఖ్య లక్షణముగా శ్రీ సభ మన నుండి కోరుతూ ఉంది. మరి దానికి సంబంధించి ఉన్నాయి. ఒకటేమో భౌతికమైన కారుణ్య క్రియలు, రెండవదేమో ఆత్మీయమైన కారుణ్య క్రియలు. అంటే శారీరకంగా మనకి ఏ విధంగా సహాయం చేయవచ్చు. ఉదాహరణకి ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడము, నీరు లేని వారికి దాహాన్ని తీర్చడము, తర్వాత వస్త్రాలు లేని వారికి వస్త్రాలు బహుకరించడము, పరదేశులని ఆహ్వానించడం అంటే వలసదారులని ఆహ్వానించడము, రోగులలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థత చేకూర్చడము, ఖైదీలను సందర్శించడము, చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడము, ఇవి భౌతికమైన కారుణ్య క్రియలు. ఇవి చేసినట్లయితే మనము పరిపూర్ణ ఫలాలను పొందుతాము అని శ్రీ సభ మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక క్రియలు ఏమిటి అంటే సందేహితులకి సలహాలు ఇవ్వడము. ఎంతోమంది సందేహాల్లో ఉంటారు, ఇది చేయాలా, అది చేయాలా, ఇలా ప్రయాణిస్తే ఎలా ఉంటుందని. వారికి మన మాట సహాయం చేసినా కానీ ప్రేమిశ్వాసులారా అది ఎంతో గొప్పగా ఉంటుంది. తెలియని వారికి బోధించడము, పాపులను హెచ్చరించడము. నేను పాపం చేయట్లేదు కదా అని ఊరుకుంటే సరిపోదు, పాపం చేసే వారిని ఏం చేయాలి? హెచ్చరించాలి, పాపం చేయకూడదు అని. ఆ తర్వాత బాధితులను ఓదార్చడము, తప్పులను మన్నించడము, మనకు చెడు చేసిన వారిని సహనముతో భరించడము. ఏం చేయాలి? ఎంతో మంది మనకి ఎన్నో విధాలుగా అసౌకర్యాలు, ఇబ్బందులు కలిగించినా కానీ ఓపికతో భరించడం ద్వారా మనం యొక్క పరిపూర్ణ ఫలాలని పొందవచ్చు అని దేవుడు మనకి ఒక శ్రీ సభ మనకి తెలియజేస్తూ ఉంది. జూబిలీ సంవత్సరంలో మన యొక్క వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలి అని ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. అదేమిటంటే మొట్టమొదటిగా పాపమును విడిచిపెట్టి పవిత్రాత్మ నూతనీకరణలో మనం జీవించాలి. ప్రార్థన, దైవ వాక్కు పఠనాలు, కుటుంబ ప్రార్థన,
తరచుగా దివ్య సప్రసాదం లోకొంటూ తరచుగా పాప సంకీర్తనం చేస్తూ ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో మనం జీవించాలి అని కలిసి సభ మనల్ని కోరుతుంది. మరియ తల్లి సహాయంతో మరియ తల్లి సహాయంతో ఆ తల్లి నడిచిన త్రోవలో మనం నడవాలి అని, తర్వాత బైబిల్ అధ్యయనం చేసి దైవ వాక్కు మీద ధ్యానం చేయాలని, పేదలకు నిస్సహాయులకు బాధితులకు సహాయం చేయాలి అని, సమాధాన జీవితం ప్రేమ సహనముతో జీవించాలి అని, మరి చివరిగా ముఖ్యముగా దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించి ఆ దేవాది దేవుని దీవెనలను పొందాలి అని కలిసి సభ మనల్ని కోరుతుంది. మరి ఇవన్నీ చేస్తే నాకేంటి అని మీరు అడగవచ్చు. ఇంకా 3 ఉన్నాయి. అవి ఏమిటంటే మన జీవితము ఒక నూతనీకరణగా పునరుద్ధరణగా మారుతూ ఉంది. తర్వాత ఆ దేవుని అనుభూతిని మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. మన జీవితంలో ప్రపంచంలో నిరీక్షణ యాత్రికులుగా మన జీవితంలో ఆశను నింపుకొని ఇతర జీవితంలో ఆశను నింపి జీవించినప్పుడు శాంతి సమాధానములు మన కుటుంబాలలో, మన జీవితాల్లో, మన సంఘంలో, గ్రామంలో, మన దేశంలో, ప్రపంచమంతటా శాంతి సమాధానాలు నెలకొల్పడానికే ఈ యొక్క జూబిలీ సంవత్సరం ప్రియ విశ్వాసులారా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవాకి దేవా, ఈరోజు ఈ యొక్క జూబిలీ సిలువను మా యొక్క దేవాలయానికి తీసుకువచ్చి సిలువే మా రక్షణ, సిలువ యందే మా జీవితము ఆధారపడి ఉంది అని మేము ఎంతగానో లోతుగా ధ్యానం చేసుకున్నాం ప్రభువా. ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో మేము దాన ధర్మముల ద్వారా, పాప పశ్చాత్తాపం ద్వారా, ఈ యొక్క పుణ్యక్షేత్రమును దర్శించడం ద్వారా, తీర్థయాత్రల ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, పాప సంగీతం చేయడం ద్వారా మా జీవితాన్ని మార్చుకొని ఈ జీవితంలో నీవు తెలిసిన ద్వారాల మీద వచ్చే కృపను, కనికరమును, అనుగ్రహాలను మేము సమృద్ధిగా పొందే భాగ్యం దయచేయమని ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో పరిశుద్ధ పాప గారు బోధించే బోధనలు, మన నేత్రాలను బోధించే బోధనలు, మన విచారణ గురువులను బోధించే బోధనలు దానికి అనుగుణముగా జీవించి తల్లి శ్రీ సభతో సహకరిస్తాను అని మనందరము కూడా మౌనముగా ప్రార్థన చేసుకుందాము.